MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా నెయ్యి, ఘీ, సో ఇది తీసుకుంటే మంచిదేనా? ఎంత తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే? ఎవరైనా తీసుకోకూడదా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. నెయ్యి గురించి కొన్ని రోజుల వరకు తినాలి అన్నారు, కొన్ని రోజులు తినకూడదు అన్నారు, మళ్ళీ ఇప్పుడు తినొచ్చు అని చెప్పారు. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు. సో అంటే నెయ్యి తింటే నిజంగానే కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుందా? ఎంత క్వాంటిటీ ఆఫ్ నెయ్యి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం? నెయ్యిలో కూడా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఇలా ఉంటాయి కదా, ఏది మంచిది? కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1940s ముందు భారతదేశంలో ఒకే ఒక్క నెయ్యి ఉండేది. ఒకే ఒక్క నెయ్యి అంతే, 100 రకాలు ఏమీ లేవు ఇక్కడ. అప్పుడు భారతదేశంలో జనాభా 30 కోట్లు. స్వతంత్రం రావడానికి పూర్వం భారతదేశ జనాభా 30 కోట్లు. అప్పుడు ఉన్నటువంటి సంపద, పశు సంపద 130 కోట్లు. 30 కోట్లకి 130 కోట్లకి ఎంత ఉందమ్మా వ్యత్యాసం? పశువులే ఎక్కువగా ఉండేవి, అంటే వాటి మీద ఆధారపడే మన జీవన విధానం అంతా వెళ్ళేది. అప్పుడు అంటే ఇప్పట్లాగా విపరీతంగా టీలు తాగటం, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఈ పన్నీర్లు ఇవి ఏమీ లేవు. పాలు, తర్వాత పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇవే ఎక్కువగా మనకి పౌష్టికాహారంగా వాడేవారు అప్పట్లో. ఒకటే ఒక నెయ్యి, అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నెయ్యి. మరి ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి మనకి. వేదంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రమాణ వాక్యం ఉంటుంది. ఘృతం వృద్ధయేత్ బుద్ధి. అంటే మంత్రం ముందు వెనక చాలా ఉన్నా మనకు ప్రత్యేకంగా అందులో మధ్యలో తెలిసేది ఏంటంటే ఘృతం తీసుకుంటే బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం వస్తుంది అనేది ఉంది. అందుకని వీళ్ళు వెస్ట్రన్స్ ఏం చేశారంటే వచ్చిన తర్వాత అప్పటి వరకు విరివిగా వాడుతున్నటువంటి ఘృతాన్ని ఆపించేశారు. బుద్ధి వికసిస్తే నీకు జ్ఞానం ఉందమ్మా, బానిసత్వం కింద నా కింద పనిచేయుగా, తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చింది. మనం మన మీద ఎంత ఒత్తిడి తీసుకొద్దాం అనుకున్నా మనం తిరుగుబాటు చేసి వాళ్ళని తరిమేశాం. మేము బానిసలం కాదు, స్వాతంత్రం కోసం పోరాటం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి పశు సంపద. దాన్ని వాళ్ళు తస్కరించడానికి, ఎత్తుకెళ్ళిపోవడానికి ఎన్నో రకాల పన్నాగాలు పండారు. అవన్నీ పక్కన పెడితే వాళ్ళని మనం తరిమేశాం. అయినా సరే వాళ్ళు పెట్టినటువంటి ఆ ఏదైతే చెడు మాటలు ఉన్నాయో మన బుర్రలో ఇంకా నడిపిస్తూ మనల్ని ఇప్పటి వరకు కూడా బానిసలుగా. మళ్ళీ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది బయటకు వచ్చి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పడం ద్వారా దాంట్లోంచి బయటకు వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళు విపరీతంగా నెయ్యి వాడేవారు. అన్నం వడ్డించారు అంటే కంపల్సరీ నెయ్యి. అసలు నెయ్యి పరిసేచనం కాకుండా తినకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఎంతో కొంత మీరు నెయ్యితో తడిపినటువంటి ఆహారాన్ని స్వాహాకారం చెప్తూ లోపలికి స్వీకరించాలి. అది చాలా ఆరోగ్యదాయకం, మన అరుగుదలను మెరుగుపరుస్తుంది. మనకు కొన్ని మంత్రాలు ఉంటాయమ్మా. మూలాగ్నియే స్వాహ అని ఒక స్పూన్ నెయ్యిని నోట్లో వేసుకుంటాం. చిదాగ్నియే స్వాహ అని ఒక స్పూన్ నోట్లో వేసుకుంటాం. జఠరాగ్నియే స్వాహ అంటే మనకి మూలాగ్ని, మనల్ని నడిపించేటువంటి అగ్ని ప్రజ్వలించడానికి భోజనానికి ముందు ఒక స్పూన్ నెయ్యి నోట్లో వేసుకోవాలి. అలాగే చిదాగ్ని, ఆలోచన శక్తి బాగుండాలి. చిదాగ్నియే స్వాహ ఒక స్పూన్. జఠరాగ్నియే స్వాహ, మన శరీరంలో జఠరాగ్ని ప్రజ్వలించాలంటే కావాల్సిందేంటి? ఆవుని, స్వచ్ఛమైనటువంటి ఆవుని వేస్తే అగ్ని ప్రదీపనం బాగుండి అరుగుదల మెరుగుపడుతుంది. ఇప్పుడు ఇవి లేవు, డైరెక్ట్ అన్నం వేసేస్తున్నాం, ప్లాస్టిక్ అరుగుదల లేక ఇబ్బంది పడుతుంది. అందుకని అంటే 3 స్పూన్ల వరకు మీకు ఇక్కడ కొలమానం వచ్చేసింది. 3 స్పూన్ల వరకు మనం తినవచ్చు 3 స్పూన్స్ హ్యాపీగా. అంటే మన వంటకాలన్నీ కూడా చాలా నేతితోనే ఉంటాయి. ఇప్పుడు సున్నుండలు దేంతో చేస్తారు? నెయ్యితోటే చేస్తారు కంపల్సరీ. సున్నుండ అద్భుతమైనటువంటి పౌష్టికాహారం. ఇలా మనం ప్రతిరోజులోనూ రకరకాలుగా కనీసం ఒక 3 నుంచి 5 స్పూన్ల వరకు గీని, అంటే 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఒక 25 గ్రామ్స్ తీసుకోవచ్చు హెల్దీ, ఆరోగ్యంగా. ఇది బయట పనులు చేస్తూ మన జీవన విధానంలో పొద్దుటే లెగిసి వ్యవసాయం పనులు కావచ్చు, ఏ పనైనా పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటూ నడిచి ఎక్కువ తిరిగేవాళ్ళు 25 ml వరకు గీ తీసుకోవాలి కూడా. ఇక కూర్చుని, అంటే ఇప్పుడు ఏసీ రూమ్స్లో కూర్చుని
శారీరక శ్రమ లేని వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవాలి. అది అన్నంలో కంపల్సరీ తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు అంటే వాళ్ళు తల్లిపాలు తీసుకుని పెరిగారు, అందులో కూడా అద్భుతమైనటువంటి పోషకాలు ఉంటాయి. కంపల్సరీ పిల్లలకి, చిన్నపిల్లలకి ఉత్తి అన్నంలో అప్పుడే అన్నం తినిపించడం మొదలుపెట్టి ఉంటారు కదా, ఒక స్పూన్ నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి పెడతారు అంతే. ఉప్పు నెయ్యి ఇంకేం అక్కర్లే, సరిపోతుంది. వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.